ప్రపంచ జల దినోత్సవం పురస్కరించుకుని పిఠాపురం పట్టణంలోని నీటి పొదుపులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు జోజ్బాబు మాట్లాడుతూ నీరు సంపూర్ణంగా లభిస్తుందని విచ్చలవిడిగా వాడుతూ దుర్వినియోగం చేస్తే భవిష్యత్తు తరాలు వీటిని కన్నీళ్లలోనే చూడాల్సి వస్తుందని, గతంలోనే మన పూర్వీకులు చెరువుల్లో నీళ్లు తాగేవారిని, తరువాత తరం బావులు ఎప్పటి నుంచి మన తరం బాటిల్ ద్వారా చూస్తున్నామని, ఇలాగే నీటిని విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తూ పోతే భవిష్యత్తు తరాలు బాటిల్ మూతల్లోని నీటిని చూసే పరిస్థితి వస్తుందని ఎద్దేవా చేశారు. మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కాపాడుకుంటూ వర్షపు నీటిని ఒడిసిపెట్టి ఇంకుడు గుంతల ద్వారా ఆ నీటిని మళ్లించి భూగర్భ జలాలను పెంచాలని కోరారు. చెట్లను విరివిగా పెంచడం ద్వారా మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కాపాడుకోవచ్చంటూ తెలిపారు. ఈ కార్యక్రమంలోని మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్ష కార్యదర్శులు కొండెపూడి శంకర్రావు, అల్లవరపు నగేష్, హోప్ రూరల్ రెస్పాన్సిబిలిటీ సొసైటీ సంస్థ సభ్యులు నల్లమిల్లి పవన్ కుమార్, షేక్ రఫీ, రేగపల్లి వీర గణేష్, ఎస్కే కరీముల్లా, నాయకులు రామకృష్ణ, రాజా, కన్నా, లిటిల్ సోల్జర్స్ కరుణారాజు, చిన్న, కిషోర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా గతంలో అనుకున్నట్టుగానే వర్షం నుంచి వచ్చినటువంటి నీరుని సరైనటువంటి ఇంటి ముందు ఇంగుడు గుంతలు లేకపోవడం, దానివల్ల ఆ నీరుని ఆ ఇంట్లోనే నిల్వ ఉంచుకోవడం అనేటువంటి పద్ధతిని పెట్టారు. కానీ దాన్ని మనం అందరం కూడా పక్కన పెట్టాం. ఆ ఇంకుడు గుంటల వల్ల మన ఇంట్లో నీరు, వర్షం నీరు బురద కలవలో వెళ్ళిపోయి వేస్ట్గా అయిపోతుంది. అదే నీరు కనుక మన ఇంట్లో కనుక మనం నిల్వ చేసుకుంటే మన ఇంట్లో నీరు ఎప్పుడు కూడా జలగర్భం ఎక్కువ లోతు వెళ్లకుండా ఉంటుంది. కానీ ఈ రోజున నీరు ప్రకృతి ఇచ్చినటువంటి నీరుని ఉపయోగించుకునేటువంటి మనిషి ఆఖరికి ఏ స్థాయికి దిగజారిపోయాడంటే తాగడానికి మంచినీళ్ళు కూడా 10 రూపాయలు పెట్టి కొనుక్కునేటువంటి హీనస్థితికి తయారవుతుంది. భవిష్యత్తులో ఈ నీరు కూడా ఉంటుందో లేదా అనేటువంటి భయం ఉంటుంది. కాబట్టి మనం కొంత పొదుపుగా చేసుకుందాం. భావితరాలకి ఇటువంటి నీటి కొరత అధికంగా ఉంటుందన్నటువంటి అంచనాలు సర్వేలు చెప్పుకున్న నేపథ్యంలో మరి మా సంస్థ తరఫున నీటిని పొదుపుగా వినియోగించుకోవాలనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి గత 4 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. నీటిని పొదుపుగా వినియోగించుకోకపోతే భవిష్యత్తులో భావితరాలు చాలా బాధపడాల్సినటువంటి అవసరం వస్తుంది. ఈ రోజున బెంగళూరు లాంటి పెద్ద పెద్ద సిటీస్ సైతం అనేక వాటర్ సమస్యలతో భూగర్భ జలాలు 800 అడుగులు లోతుకెళ్ళినా సరే నీరు లేనటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క సిటీలన్నీ కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. ఈ రోజున మనకి నీరు సులభంగా దొరుకుతుంది కదా అని వాటిని వృధా చేస్తే అటువంటి పరిస్థితులు మనం కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి మరి మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో, నీటి యొక్క విలువను తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించడానికి మేము చేస్తూ ఉన్నాం. మనకు సహకరించినటువంటి ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ కూడా జల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రస్తుత పరిస్థితుల్లో నీరు చాలా అవసరం. ఎందుకంటే మన పర్యావరణ లోపించడం వల్ల, చెట్లు లేక పర్యావరణ లోపం వల్ల నీరు ఇంకిపోయి నీరు ఆవిరైపోతుంది. నీరు లేని మన ప్రదేశాన్ని చూడడం నిజంగా చాలా బాధాకరం. అంటే ఒకప్పుడు మన అందరూ కూడా చెరువుల్లో, మన తాతలు చెరువుల్లో చూసేవారు, మన నాన్నలు బావుల్లో చూసేవారు, మన తండ్రులు. ఈ రోజు మనం ఒక వాటర్ బాటిల్లో చూస్తున్నాం. అలాగే మన పిల్లల ఫ్యూచర్ లో వాటర్ బాటిల్ మూతలో చూసేటువంటి పరిస్థితి అయిపోయింది. ఈ రోజు మంచినీరు దొరకని పరిస్థితుల్లో మనం అందరూ కూడా వాటర్ని, మన ఈ నీరుని పొదుపు చేసుకుని రూరల్ రెస్పాన్సిబిలిటీ సొసైటీ వారు నీటి నిల్వల్ని మనం స్వచ్ఛందంగా కాపాడుకుందాం, పర్యావరణాన్ని కాపాడుదాం, అలాగే వచ్చేటువంటి తరాలకి నీటిని మనం అందిద్దామని చెప్పి ఆలోచనతోటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అధ్యక్షుడైనటువంటి జోజ్బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని మనం వాడేటటువంటి నీటిని చాలా పొదుపుగా వాడుకుని వచ్చే తరాలకి నీటిని మనం సహజ వనరులు అందించాలని చెప్పి కోరుకుంటున్నాను.